హలో ఎవరివన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా సోషో ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేసింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ విషయం ఏంటంటే నేను ఇక్కడ సోషో ఎకనామిక్ సర్వే మొత్తం డిస్కస్ చేయట్లేదు. నేనేం డిస్కస్ చేస్తున్నా అంటే ప్రతి క్వశ్చన్ పేపరు కంప్లీట్ న్యూమరికల్స్ ఉండదు, అలాగే కంప్లీట్గా డేటా ఓరియంటెడ్గాను ఉండదు. కంప్లీట్ ర్యాంక్స్ అంటే సమ్ స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటుంది ప్రతి పేపర్కి. అట్లా నేనేంటంటే న్యూమరికల్స్ అనేవి ఎవరికైనా ఏ హ్యూమన్ బీయింగ్కైనా 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటుంది. అందులోనూ ఇప్పుడే అది ఏమంటారు మగప్ చేసేంతగా ఓకే. సో న్యూమరికల్స్ జోలికి వెళ్ళకుండా ఇప్పుడు ఈ సెషన్లో నేనేం చేయాలనుకుంటున్నా అంటే కొన్ని ప్లేసెస్ అనేవి ఇక్కడ మన సోషో ఎకనామిక్ సర్వీస్లో కొన్ని ప్లేసెస్ మెన్షన్ చేశారు. వీటిల్లో కొన్ని ప్లేసెస్ నాకు ఏపీ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాళ్ళ ఐడియాలజీకి సరిపోయే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. లైక్ పాలసీస్ కానీ ఏ విధంగా తీసుకొచ్చినా కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఒకటి. వాటిలో నాకు కొన్ని హిట్టింగ్ ఏరియాస్గా అనిపించింది. సో ఆ ప్లేసెస్ గురించి మాత్రం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ జనరల్ రివ్యూ ఫస్ట్ చాప్టర్లోనే మనకి ఏం మెన్షన్ చేశారంటే పాపులేషన్ డెన్సిటీ గురించి మెన్షన్ చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఇచ్చిన ఏమంటారు ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దాని నుంచి ఇన్ఫరెన్స్ అన్నమాట. ఇది పాపులేషన్ డెన్సిటీ ఏమన్నా అంటే 304గా ఉంది అని చెప్పారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ నేను పాపులేషన్ డెన్సిటీ ఏంటి, అది ఇండియాతో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా, ఇది కాదు నా ఇంటెన్షన్. పాపులేషన్ డెన్సిటీ చెప్పారు, దాని ప్లేసెస్ వైజ్గా అంటే మనకు ఎన్ని ఉన్నాయి మొత్తము మన మన కాన్స్టిట్యుయెన్సీస్ 175 ఉన్నాయి. అవునా? కాన్స్టిట్యుయెన్సీస్ అనే ఎందుకంటున్నాను అంటే డిస్ట్రిక్ట్స్ కన్నా కూడా మీరు కాన్స్టిట్యుయెన్సీస్ మీద కానీ ఎక్కువ గ్రిప్ కానీ ఉంది అంటే మీకు ఈ ప్లేసెస్ చాలా చాలా ఈజీ అవుతాయి. అందుకనేసి మాట అన్నమాట. సరే, ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్ని టచ్ చేస్తూ వెళ్ళింది అన్నదే ఇక్కడ మనం డిస్కస్ చేసేది. మోర్ ఓవర్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఇవన్నీ కొత్త డిస్ట్రిక్ట్స్ అనేవి, పాతవి కాదు. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, పాపులేషన్ డెన్సిటీ. మామూలుగా పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి, ఒక స్క్వేర్ కిలోమీటర్కి అంటే ఇటొక కిలోమీటర్ అయి ఉంటుంది, ఇటొక కిలోమీటర్, ఈ ఏరియాలో ఎంతమంది నివసిస్తున్నారు అని చెప్పడమే పాపులేషన్ డెన్సిటీ. ఇదంతా మీ అందరికీ తెలుసని కూడా నాకు క్లారిటీ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఏపీ పాపులేషన్ డెన్సిటీ 304 ఉంది. అంటే ఏపీలో ఒక చదరపు స్క్వేర్ కిలోమీటర్కి 304 మంది నివసిస్తున్నారు. దీంట్లో ఇది యావరేజ్, ఇది హయ్యెస్ట్ కాదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తుందంటే ఏపీలో డిస్ట్రిక్ట్ వైజ్గా ఏ డిస్ట్రిక్ట్లో హయ్యెస్ట్ డెన్సిటీ ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో లీస్ట్ ఉందో చూస్తున్నాం. కృష్ణా డిస్ట్రిక్ట్ హయ్యెస్ట్ అని ఇచ్చారు. ఎంతంటే 518 అంట. అంటే ఏపీ యావరేజ్ డెన్సిటీ 304 కన్నా ఎక్కువ ఉంది కృష్ణా డిస్ట్రిక్ట్. నెక్స్ట్ 200 కన్నా కూడా చదరపు కిలోమీటర్ తక్కువ మంది నివసిస్తున్నారంట. ఏ డిస్ట్రిక్ట్స్లో? వైఎస్ఆర్ కడప, అలాగే ప్రకాశంలో. ఓకే, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి తక్కువ మంది ఉన్నారంట. ఇది గుడ్డి గుర్తుగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్ అంటే అక్కడ కృష్ణా రివరు, ఫెర్టైల్ ల్యాండ్స్, సో అగ్రికల్చరు, వెల్తీ సిటీ కదా, అలా అనుకోవచ్చు కదా. సో వెల్తీ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ మంది ఉంటున్నారు. అలాగే లీస్ట్ డ్రై ఏరియాస్ కదా ఇవన్నీ, కడప, ప్రకాశం. సో తక్కువ మంది ఉన్నారు, అలా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీకు ఇక్కడ డౌట్స్ రాకూడదు, అంత క్లారిటీగా సబ్జెక్ట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అర్బన్ పాపులేషన్ చూడండి. ఇక్కడ ఇది అర్బన్ పాపులేషన్ ఎంత అని చెప్పారు, 29.47 అని చెప్తున్నారు. అర్బన్ పాపులేషన్ 29 అంటే అప్రాక్సిమేట్గా 30%కి అండ్ 3/4 చేస్తే ఒక క్వార్టర్ అంతా అర్బనైజేషన్ ఉందన్నమాట. అది ఎక్కడ ఎక్కువ ఉంది అంటే విశాఖపట్నంలో ఉంది.
విశాఖపట్నం రిషికొండ బీచ్, విశాఖపట్నం ఎక్కువ ఉందంట. లీస్ట్ ఎక్కడ ఉందంటే శ్రీకాకుళంలో ఉంది అంటున్నారు. శ్రీకాకుళము, ప్రకాశం ఇవి వెనుకబడిన జిల్లాల కింద చూపిస్తుంది. ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనేది వేరే కాన్సెప్ట్, నేను కాదని చెప్పట్లేదు, కానీ మీకు కొంచెం ఐడియా రావడానికైనా ఎక్కడ అర్బనైజేషన్ తక్కువ ఉంటుంది అక్కడ పల్లెటూరులో ఎక్కువ ఉన్నట్టే కదా అర్థం. సో ఆటోమేటిక్గా అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లెస్గా ఉంటుంది. సో అర్బనైజేషన్ ఎక్కువ ఉంది అన్నప్పుడల్లా మీకు విశాఖపట్నం ఎక్కువ ఒక సిటీ స్ట్రక్చర్ ఇలా విజువలైజేషన్ చేసుకోండి. తర్వాత లీస్ట్ ఎక్కడ అంటే శ్రీకాకుళము, ప్రకాశం. చూసారా, ప్రకాశం రెండిట్లో తక్కువలో ఉంది. అంటే పాపులేషన్ డెన్సిటీనో సెకండ్ ప్లేస్లోనూ ఉంది. లీస్ట్ అన్నిటికన్నా కింద నుంచి లీస్ట్ అర్బనైజేషన్లోనూ తక్కువగా ఉంది, అర్బన్ పాపులేషన్లోనూ. ఓకే రైట్. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే ఇప్పుడు 3 డిస్ట్రిక్ట్స్ అయిపోయింది మనకు. కృష్ణా డిస్ట్రిక్ట్ గురించి ఒక క్లారిటీ వచ్చింది, విశాఖపట్నం ఎలా ఉంటుందో ఒక క్లారిటీ వచ్చింది, శ్రీకాకుళం మీద క్లారిటీ ఉంది, కడప మీద, ప్రకాశం మీద ఉంది. 5 డిస్ట్రిక్ట్స్ అయింది. నెక్స్ట్ చూద్దాం. ఇది ఎకో టూరిజం సెంటర్స్ అనే వాటిని ఏపీ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనుకుంటుంది. అది ఎక్కడ చేయాలనుకుంటుంది అంటే ముత్తాయపాలెం నియర్ సూర్యలంక. ఇది ఎక్కడుందంటే బాపట్లలో ఉంది. ఓకే, ఎకో టూరిజం సెంటర్స్ అంటే వీటిని ఒకటి బాపట్ల, ఇంకొకటి అనంతగిరి, అరకు. బాపట్ల, అరకు దగ్గర ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. ఎకో టూరిజం సెంటర్స్ ఎక్కడ, టూరిజం ఎక్కడ ఉంటుంది ఎక్కువ? అరకు వ్యాలీనేనా? సూర్యలంక బీచ్ కూడా చాలా ఫేమస్ బాపట్ల దగ్గర. అక్కడ ఒకటి స్టార్ట్ చేయాలన్న ఊరి పేర్లు ఏంటి? అది ముత్తాయిపాలెం, ఇది అనంతగిరి. నెక్స్ట్ వచ్చేసి కృష్ణపట్నం పోర్టు. ఎక్కడుంది కృష్ణపట్నం పోర్టు? నెల్లూరు డిస్టికేనా? ఇది ఎందులో పార్ట్ అవుతుంది? సిబిఐసిలోనేనా? చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, రైట్. ఈ ప్రోగ్రామ్ ఎవరి ద్వారా వచ్చింది? డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్. ఐడియా వస్తుందా? ఆ డిపార్ట్మెంట్ ద్వారా. నెక్స్ట్ మెగా ఇండస్ట్రియల్ హబ్. ఎక్కడ? కర్నూలు, ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఓకే, ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ మెగా ఫుడ్ పార్క్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ? మల్లవెల్లి, కృష్ణా డిస్టిక్లో మల్లవెల్లి. మెగా ఇండస్ట్రియల్ హబ్ ఎక్కడ? ఓర్వకల్లో, కర్నూలులో. మెగా ఫుడ్ పార్క్ ఎక్కడ? మల్లవల్లి, కృష్ణా డిస్టిక్. నెక్స్ట్ నిమ్స్. ఈ నిమ్స్ సెంటర్కి వచ్చేసరికి ఎక్కడ పెట్టుకున్నారంటే ఇది ప్రకాశం దగ్గర పామర్రు అని ఉంది. ఆ విలేజ్ దగ్గర ఒక ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్గా ఇది డెవలప్ చేద్దామని ప్రభుత్వం థింక్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ శ్రీ సత్యసాయి డిస్టిక్. దీన్ని ఏమని రికగ్నైజ్ చేసిందంటే బెస్ట్ టూరిజం విలేజ్ 2023గా శ్రీ సత్యసాయి డిస్టిక్ని సిల్వర్ కేటగిరీలో దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఏం చేయాలనుకుంటున్నా అంటే 3 ఐటీ హబ్స్ని పెట్టాలనుకుంటున్నారు. 3 అవి ఎక్కడెక్కడ అంటే ఇటు విశాఖ నార్త్లో, సెంట్రల్లో అమరావతి, అలాగే సౌత్లో కూడా ఉండాలి కదా, వాళ్ళని కనెక్ట్ చేయాలి. అట్లా తిరుపతి. దీన్ని హబ్ అండ్ స్పోక్ మోడల్గా చేసి డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. ఓకే, ఇంకా నేను ఇక్కడ ఎక్కువ డిస్ట్రిక్ట్స్ చెప్పట్లేదండి, ఎక్కువ డీటెయిలింగ్ చెప్పట్లేదు, ఎందుకంటే ఇది లాస్ట్ మినిట్లో మీకు ఎగ్జామ్కి చూసుకుని యూజ్ అవ్వాలి. అది నా ఇంటెన్షన్. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం నా ఇంటెన్షన్ కాదు. ఓకే, నెక్స్ట్ 9 డిస్ట్రిక్ట్స్ హాస్పిటల్స్ ఉన్నాయి ఏపీలో ఇప్పటికీ. దాంట్లో 2 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. అడిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఒక్కసారి గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎన్ని యూఎల్బీస్ ఉన్నాయి అన్నారు. ఇప్పుడు ఎన్ని యూఎల్బీస్ ఉన్నాయి? 123నా? అట్లా ఎన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి? 9 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కదా అని ప్రతి డిస్ట్రిక్ట్ ఒకటని రాస్తాం కాదు, 9 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే 2 ఎంసీహెచ్ఎస్ ఉన్నాయి, అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నమాట ఇవన్నీ, అవి ఉన్నాయి. అలాగే నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఒక ఎస్టీసీడీని ఎక్కడ? విశాఖపట్నం దగ్గర ఏర్పాటు చేయాలనుకుంటోంది.
అలాగే ఒక రీజనల్ సెంటర్ని కూడా విశాఖపట్నం దగ్గర ఏర్పాటు చేస్తుంది. రిమైనింగ్ అన్ని డిస్ట్రిక్ట్స్తో అది కనెక్ట్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట, డిస్ట్రిక్ట్ ఒకటిలాగా. ఓకే, నెక్స్ట్ 5 MCHSని ట్రైబల్ ఏరియాస్లో కడుతున్నారు. ఎక్కడ? ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఉపయోగించి 5 MCHలు ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా నెక్స్ట్ స్లైడ్లో చెప్తున్నాను. ఆ 5 MCHలు ఏంటి అంటే నార్త్లో శ్రీకాకుళం దగ్గర, సీతంపేట దగ్గర. ఓకే, అక్కడ ఒక MCH. నెక్స్ట్ విజయనగరం, అక్కడ పార్వతీపురం దగ్గర అక్కడ ఒక MCH. ఇక్కడ నార్త్ అయింది. ఇంకా గోదావరి డిస్ట్రిక్ట్స్కి వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరి ఆర్సీవరం, వెస్ట్ గోదావరి బుట్టాయిగూడెం, ప్రకాశం డోర్నాల. ఇవి అందరికీ మిగతా వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకైతే ఇది ఐడియా ఉంటుంది. ఎందుకంటే అక్కడవి ప్రామినెంట్ ప్లేసెస్. ప్రకాశం దోర్నాల ఇది వినే ఉంటారు కదా చాలామంది. విజయనగరం పార్వతీపురం, ఇది కూడా. శ్రీకాకుళం సీతంపేట. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే శ్రీకాకుళం ఇక్కడ చూడండి, సీతాదేవి పార్వతీదేవి అంటే మన గాడెసెస్ లాగా చూపిస్తున్నారు. నెక్స్ట్ బుట్టాయిగూడెం, ఇది ఏం సినిమా, ప్రభాస్ ఏదో సినిమా ఉంటుంది కదా, ఆర్తి అగర్వాల్ వాళ్ళదంటూ, దాంట్లో ప్రతిసారి చెప్తూనే ఉంటాడు సినిమా అంతా హీరో. బుట్టాయిగూడెం మాది, బుట్టాయిగూడెం అమ్మాయి గారు అంటే అట్లా బుట్టాయిగూడెం అది. నెక్స్ట్ ప్రకాశం దోర్నాల. ఇవన్నీ ఏంటి, ఎందుకు చెప్తున్నాడు? ఆ మూవీలో కూడా అతను ఏంటంటే ఒక ట్రైబల్ దగ్గర నుంచి వస్తాడు, బ్యాక్ టాప్ నుంచి. హీరోయిన్ ఎక్కడో సిటీలో ఉంటుంది సంథింగ్ అట్లా. అంటే అవన్నీ ట్రైబల్ ఏరియాస్. ఈ ట్రైబల్ ఏరియాస్లో ఈ 5 MCHSని గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నిజమే కదా, పాపం వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేదే లేదు. వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి కావాలంటే ఎక్కడికో బయటికి రావాల్సి వస్తుంది. ఎంత నరకం అసలు. అలా మీరు కొంచెం బ్యాక్డ్రాప్లో ఏదైనా థింక్ చేసి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ VCIC, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వైజాగ్ చెన్నై కారిడార్. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. మనకి ఎన్ని కారిడార్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి, అవునా? ఏంటి? VCIC, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. నాగ్పూర్ నుంచి హైదరాబాద్కి ఆల్రెడీ ఉంది, దీన్ని కంటిన్యూ చేస్తూ ఇట్లా బెంగళూరు వరకు తీసుకొస్తాం. ఇది క్లారిటీ ఉంది. మళ్ళీ మనం వేరే సెషన్లో డిస్కస్ చేద్దాము VCICకి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ. ఇప్పుడు వచ్చేసి ఈ VCIC అంటే ఇప్పుడు సపోజ్ ఇది వైజాగ్ చెన్నై, ఇక్కడ వెళ్ళేలాగా ఎన్ని వస్తున్నాయి అని ఎన్ని నోట్స్ వస్తున్నాయి అని క్వశ్చన్ అనమాట. మీకు సెల్ఫ్గా ట్రై చేయండి, అప్పుడు క్లారిటీ వస్తుంది. విశాఖపట్నం ఒకటి ఖచ్చితంగా ఉంటుందా? ఇక్కడ ఒక పోర్ట్ ఉంది నెల్లూరు దగ్గర, చెన్నై నెల్లూరు దగ్గరే కదా. ఏం పోర్ట్ అది? కృష్ణపట్నం పోర్ట్. ఇది విశాఖపట్నం. ఇంకా రెండు వచ్చేసి, ఇంకా ఫస్ట్ ఈస్ట్ ఇండియా డచ్ వాళ్ళైనా ఈస్ట్ ఇండియా ఎక్కడ వచ్చారు? మన సౌత్ దాంట్లోకి వస్తే మచిలీపట్నం. 3 వచ్చాయి. ఇంక మీరు కనిపెట్టాల్సింది ఎన్ని? 2 కనిపెట్టాలి. ఓకే, ఆ 2 ఏంటి అంటే ఇక్కడ ప్రకాశం దొనకొండ. ఇది చాలా చాలా సార్లు న్యూస్లో ఉంది. దొనకొండ అమరావతి క్యాపిటల్ అప్పటి నుంచే ఉంది ఇది. ప్రకాశం యాక్చువల్గా డ్రాట్ ఏరియా కదండి. ఏం చేశారు అప్పుడు? అటు గుంటూరు నుంచి, ఇటు నెల్లూరు నుంచి, కొన్ని రాయలసీమ ఏరియాస్ నుంచి కలిపి ప్రకాశంని డిస్టిక్గా ఫామ్ చేశారు. అప్పుడు ఉన్న ఏరియాస్ అన్నీ అంటే డ్రాట్ ఏరియాస్ అన్నీ ఇక్కడ కలిసి అక్యుములేట్ అవుతుంది. అందుకే ప్రకాశం ఎప్పటికీ బ్యాక్వర్డ్ ఏరియాలోనే ఉంది. రియల్ ఎస్టేట్ ఏముంది ప్రకాశంలో? ఏం లేదు కదా. సో అప్పుడు అందుకని అమరావతి అక్కడ పెట్టాలని చెప్పి కూడా చాలా సజెషన్స్ వచ్చాయి. దాంట్లో ఒకనొక ప్లేస్ ఈ దొనకొండ. ఈ దొనకొండ అయిపోయిన తర్వాత ఈ చెన్నైకి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా బాగా గుర్తుంటుంది. నెల్లూరు దాటంగానే మీకు తిరుపతి బార్డర్లోకి వెళ్ళేక ముందే ఇంకో ప్లేస్ వస్తుంది, అదే ఏర్పేడు. ఇది అన్నిటికీ సెంటర్ కదా అక్కడ. ఇటు రేణిగుంట, చిత్తూరు, తిరుపతి, అట్లాగే కడప, వీటన్నిటికీ అంటే ఇదనమాట ఆ నోటికి సంబంధించింది ఇది. అంటే ఏర్పేడు, శ్రీకాళహస్తి గుర్తుంటుంది. ఇంకోసారి ట్రై చేయండి, అర్థమవుతుంది. నేను నా లెవెల్ బెస్టే ట్రై చేశాను అనుకుంటున్నా మీకు అర్థం కావడానికి. విశాఖపట్నము, మచిలీపట్నము, కృష్ణపట్నం, ఇవన్నీ పట్టణాలు. ఈ పట్టణాలు అయిపోయిన తర్వాత ఒక కొండ, శ్రీకాళహస్తి. ఎవరు ఉంటారు? శివుడు ఉంటుంటారు. ఓకే, ఇంకా
ఇంకా నెక్స్ట్ సారీ నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే ఇక్కడ రాదండి కృష్ణపట్నం పోర్టు, అది నెక్స్ట్ ఇంకొక దగ్గర ఉంది. కృష్ణపట్నం దాని బదులు ఏర్పేడు, శ్రీకాళహస్తి. ఇక్కడ వచ్చేది ఏంటి అంటే అంతకన్నా పెద్ద ఏమంటారు న్యూస్లో ఉన్న ప్లేస్ ఇది. అదే కొప్పర్తి ఎక్కడ, కడప. ఓకే, ఈ 5 ప్లేసెస్ అనేవి VCISలో 5 నోట్స్ కింద ఉన్నాయి. నెక్స్ట్ డిజి యాత్ర అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారంటే ఫేస్లెస్ రికగ్నిషన్తోనే ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఆఫ్ ఏఐ వాళ్ళు స్టార్ట్ చేశారు. అందుకే దేంట్లో అంటే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర దీన్ని స్టార్ట్ చేశారంట. మనకి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు దాకా? 6 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఓకే, ఏవి? విశాఖపట్నం, నెక్స్ట్ విజయవాడ, ఇది అందరికీ తెలిసింది. నెక్స్ట్ కొండకెళ్ళ అంటే తిరుపతి. ఇక్కడ వరకు ఒక క్లారిటీనా? నెక్స్ట్ రాజమండ్రి, తర్వాత కడప, కర్నూలు, మొత్తం 6. సరిపోయిందా? మాట్లాడదాం ఇంకా కొంచెం వెళ్ళేది కొద్దీ వాటి గురించి మాట్లాడదాం. ఎందుకంటే మనకు ఎయిర్పోర్ట్స్, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇప్పుడు మనవతనే, ఇది ఇంపార్టెంటే. అలాగే పోర్ట్స్ మీద కూడా గొడవ జరుగుతుంది కదా, సో పోర్ట్స్ కూడా. నెక్స్ట్ గంగవరం పోర్ట్, విశాఖపట్నం. ఇది గన్నవరం కాదు, గమనించండి. గన్నవరం అంటే ఎక్కడ? కృష్ణా డిస్టిక్. ఇది గంగవరం, విశాఖపట్నం. కేపీ పోర్ట్ ఎక్కడ? ఇప్పుడే అనుకున్నాం కదా, ఇక్కడ కాదు అని చెప్పాను, నెల్లూరు. రవా పోర్ట్, ఇది ఈస్ట్ గోదావరి. ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి ఆల్రెడీ ఎగ్జామ్లో అడుగున్నారు. రవా పోర్ట్ ఏ డిస్టిక్ అని, ఈస్ట్ గోదావరి పోర్ట్. నెక్స్ట్ ఏంటంటే అండర్ స్వదేశీ దర్శన్, ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట, మన సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఈ ప్రోగ్రామ్ కింద ఏం చేశారు అంటే 4 ప్రాజెక్ట్స్ని, ఇది ఆల్రెడీ ఉన్నదాన్ని, దానికి అందుకే ఇది 2.0 వర్షన్, SD 2. ఇది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు స్టార్ట్ చేశారు. 4 ప్రాజెక్ట్స్. ఈసారి ఇది కూడా ఎక్స్పెక్టెడ్ థింగ్. గండికోట రహస్యం, ఇంతకుముందు మూవీస్ కూడా వచ్చింది, గుర్తుందా? ఆ గండికోటే. మళ్ళీ ఏదో మూవీలో ఉంది, ఏ మూవీలో? మర్యాద రామన్న, దాంట్లో లాస్ట్ షాట్ ఉంటుంది కదా, అది ఈ గండికోట దగ్గరే అంట. నెక్స్ట్ అహోబిలం ఎవరు? లక్ష్మీ నరసింహస్వామి. నెక్స్ట్ నాగార్జున సాగర్ మన ప్రాజెక్ట్ కన్నా ముందు ఏంటి, బుద్ధిజం కూడా ఉంది కదా అక్కడ. నెక్స్ట్ టూరిజం అంటేనే లంబసింగి. ఓకే, సౌత్ ఇండియా కాశ్మీర్ అంటారు కదా లంబసింగిని. సౌత్ ఇండియా ఊటీ అంటే హార్స్లీ హిల్స్, అదెక్కడ? చిత్తూరు. ఇది కూడా అడిగారండి క్వశ్చన్, కొంచెం గుర్తుంచుకోండి. హార్స్లీ. 4 ప్రాజెక్ట్స్ని అయితే పెట్టారు. ఏంటి? ఒకటి గండికోట, అంటే ఇది హిస్టారికల్ ప్లేస్. అహోబిలం మైథాలజికల్గా. నాగార్జున సాగర్ బుద్ధిజం. అరకు నార్మల్గా మనకు అందరికి తెలిసిందే. నెక్స్ట్ ఇది స్వదేశీ దర్శన్ కానీ ప్రసాద్ స్కీమ్ ఆల్రెడీ ఉంది. ఆ ప్రసాద్ స్కీమ్ కింద 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవుతారేమో, వేరే కలర్ మారింది. ప్రసాద్ స్కీమ్ కింద 3. ఏది? సింహాచలం, ఇది విశాఖపట్నమేనా? అన్నవరం, అక్కడ ఈస్ట్ గోదావరి దగ్గర. వేదగిరి, ఇది యాక్చువల్గా నేను ఎక్కడ అనుకున్నాను, నెట్లో సెర్చ్ చేసిన తర్వాత అర్థమైందంటే వేదగిరి అంటే నెల్లూరు అండి. నెల్లూరు దగ్గర నారాయణ క్యాంపస్ ఉంటుంది కదా, నరసింహకొండ. ఆ నరసింహకొండ దగ్గర ఉన్న నరసింహస్వామి, దేన్ని వేదగిరి నరసింహస్వామి అంటారంట. ఈ 3 ప్రాజెక్ట్స్ అనమాట. 4 ప్రాజెక్ట్స్ స్వదేశీ దర్శన్ దగ్గర, 3 ప్రాజెక్ట్స్ ప్రసాద్ స్కీమ్ కింద పెట్టున్నారు. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఇవన్నీ సోషియో ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేసినవే, నేనేం కొత్తగా తీసుకురాలేదు, దాన్నే చెప్తున్నా. నెక్స్ట్ వైజాగ్ టెక్ పార్క్, మధురవాడ, ఇది 2023లో ఆదాని గారే వచ్చి జగన్ గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా న్యూస్లో బాగా బజ్ అయినవి ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. అట్లా మధురవాడ. నెక్స్ట్ ట్రైబల్ మెడికల్ కాలేజ్. ఇన్నాకేం చూసాం? హాస్పిటల్స్ చూసామా? ఎన్ని ఉన్నాయి? 5 MCHs చెప్పా. 5 MCHs చెప్పాను? అక్కడ సీతంపేట, పార్వతీపురం, నెక్స్ట్ దోర్నాల 3 అయింది, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఆర్సీవరం, బుట్టాయిగూడెం 5 చెప్పినాము. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే మెడికల్ కాలేజ్ ఇది ఎక్కడంటే పాడేరు, అరకు, పాడేరు ఆ ఏరియాస్ ఇవి.
నెక్స్ట్ ఇది ఎందుకు మెన్షన్ చేశానంటే అరకు వ్యాలీ కాఫీకి ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని ట్రై చేస్తున్నాను ఈ జీసీసీ కాన్ఫరెన్స్ బెంగళూరులో జరిగినప్పుడు. సో అందుకని ఇవి న్యూస్లో ఉన్నాయండి. ఓకే, ఒకసారి చూడండి. పాపులేషన్ డెన్సిటీ చెప్పాము. పాపులేషన్ డెన్సిటీ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది. అర్బన్ పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది. నెక్స్ట్ ఎకో టూరిజం సెంటర్ ఎక్కడ 2 ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ 2 దగ్గర. నెక్స్ట్ నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్ ఎక్కడ ఉంది. ఓకే, అలాగే ఎకో టూరిజం సెంటర్ చూసాము. నెక్స్ట్ మెగా ఇండస్ట్రియల్ హబ్బు, మెగా ఫుడ్ పార్కు, నిమ్స్, హబ్ అండ్ స్పోక్ మోడలు. ఓకే, 5 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, మల్టీ ఐటీడీఎస్, అలాగే విశాఖపట్నం నోట్స్. ఓకే, నెక్స్ట్ స్వదేశీ దర్శన్ కింద, ప్రసాద్ స్కీమ్ కింద ఏమున్నాయి, వైజాగ్ మెదరవాడ ట్రైబల్ కాలేజ్ పాడేరు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ని మోడల్ ఐటీఐగా మార్చాలనేది ఒక స్కీము సెంట్రల్ సెక్టార్ది. ఇవి మళ్ళీ మనం డీటెయిల్గా మాట్లాడినప్పుడు ఒకసారి చూద్దాం. ఇది ఎక్కడ తీసుకున్నారు ఒకటి అంటే గాజువాక ఒకటి చేస్తారు, దాని నుంచే కదా మిగతా అవన్నీ కూడా ఇంప్లిమెంట్. అట్లా గాజువాక దగ్గర విశాఖపట్నం ఈ కాలేజీ సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్కిల్ యూనివర్సిటీ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే స్కిల్ సెన్సెస్ చేయాలి అని చెప్పి లోకేష్ గారు చాలాసార్లు న్యూస్లో చెప్పారు. ఇది గేమ్ చేంజర్ అవుతుంది అని చెప్పి కూడా సిబిఎన్ గారు న్యూస్లో అనౌన్స్ చేయడం జరిగింది. టీపీటీ తిరుపతి దగ్గర కోబాక అంటే యాక్చువల్గా నాకు ప్రొనౌన్సియేషన్ ఇది కరెక్టో కాదో తెలీదు. ఈ ప్రొనౌన్సియేషన్ ఉంది కోబాక, తిరుపతి దగ్గర స్కిల్ యూనివర్సిటీ. చంద్రబాబు నాయుడు గారు ఏ ఊరు కాన్స్టిట్యుయెన్సీ నుంచి కంటెస్ట్ చేసింది, కుప్పం కూడా తిరుపతి దగ్గరే కదా, అట్లా గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్. వీళ్ళ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి ఇలా. ఇంకొన్ని న్యూస్లో ఉన్నా చూద్దాం. ఎయిర్పోర్ట్స్ చెప్పాను కదా, ఎయిర్పోర్ట్స్ అలాగే పోర్ట్స్ 2 చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సినారియోలో మన ఏపీ గవర్నమెంట్కి. కాబట్టి ఇవి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి ఏ ఎగ్జామ్ రాసే కాంపిటేటివ్ ఆస్పిరెంట్కైనా. ఏంటి ఇదంటే గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా మీరు వెళ్ళి డెవలప్ చేస్తున్నారు. ఓకే, ఏపీలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఆల్రెడీ ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అవునా? ఏది? విశాఖపట్నము, విజయవాడ, విజయవాడ. నెక్స్ట్ రాజమండ్రి. ఇవి నార్త్లో ఉన్నాయి. సౌత్లో తిరుపతి స్వామి, నెక్స్ట్ కడప, కర్నూలుకి ఎయిర్పోర్ట్కి ఒక పేరు పెట్టారు కదా, థింక్ చేయండి ఈలోగా. ఓకే, సరే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు కొత్తగా ఇంకో మూడు స్టార్ట్ చేస్తున్నారు. ఏంటి ఆ 3 కూడా గ్రీన్ ఫీల్డ్ అనమాట. ఏంటవి? భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు. భోగాపురం ఐ థింక్ విశాఖపట్నమే అనుకుంటున్నాను. భోగాపురం ఒకసారి చెక్ చేయండి. దగదర్తి వచ్చేసి నెల్లూరు, ఓర్వకల్లు కర్నూలు. రైట్, ఇందులో భోగాపురంని దగదర్తిని పీపీపీ మోడల్లో ఇనిషియేట్ చేస్తున్నారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. రైట్, అడుగుతారు ఏదేవి గ్రీన్ ఫీల్డ్ అన్న క్వశ్చన్ అడగచ్చు, లేదా పీపీపీ మోడల్తో స్టార్ట్ చేసే ఎయిర్పోర్ట్స్ ఏంటి అనేది కూడా క్వశ్చన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇదొకటి. అలాగే ఇదేంటి ఎయిర్పోర్ట్కి సంబంధించింది. ఇప్పుడు మనం ఏం చేస్తామండి, ఎప్పుడు ఎయిర్పోర్ట్ మీదైనా క్వశ్చన్ అంటే అది కూడా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజమే కదా. అలా కాకపోతే ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. ఏంటది? సీ పోర్ట్స్ మీద కూడా అడిగే ఛాన్స్ ఉంది. వీటిలో ఏంటి? మూలాపేట, ఇది కూడా ఇనాగ్రేషన్ చేశారు లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. గంగవరం పోర్ట్ చాలా 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 ఇంపార్టెంట్. మచిలీపట్నం హిస్టారికల్గా కూడా మనకు తెలుసు మచిలీపట్నం ఉంది. రామాయపట్నం మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పున్నారు, గుర్తెచ్చుకోండి. దుగ్గరాజపట్నం మేము ఇవ్వలేము, ఇస్రో వాళ్ళు దీనికి అడ్డంకి చెప్పారు, సో మేము ఇవ్వలేము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాక రామాయపట్నం తీసుకున్నారు. ఐడియా వస్తుందా? నెక్స్ట్ నిజాంపట్నం,
ఓడరేవు బీచ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓడరేవు ఎక్కడిచ్చారు? ఇది ప్రకాశం. ఓకే, మనం చూద్దాం. ఇవి పోర్ట్స్ అని చెప్పారు కదా, ఇవేంటి? ఎయిర్పోర్ట్స్. ఇదేంటి? సీ పోర్ట్స్. గాల్లో తిరిగేది, ఇది నీళ్ళల్లో తిరిగేది. నెక్స్ట్ మూలాపేట ఎక్కడ? ఇది నెల్లూరు మూలాపేట అనుకునేవారు. ఇది నెల్లూరులోని మూలాపేట కాదు, ఈ మూలాపేట శ్రీకాకుళంకి సంబంధించిన మూలాపేట. గంగవరం, మచిలీపట్నం, రామాయపట్నం. ఇప్పుడు దీంట్లో మనకు క్వశ్చన్ ఏంటంటే పీపీపీ మోడల్స్తో స్టార్ట్ చేసే పోర్ట్స్ ఎన్ని? ఓకే, గంగవరం పోర్టుతో పాటు కాకినాడ గేట్వే పోర్టు, మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చెప్పారు కదా అప్పుడు, సీజ్ ద షిప్, అది కాకినాడ దగ్గర కదా. కాకినాడ గేట్వే పోర్టు, అలాగే కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టు. మీకు ఈ 2 పేర్లు చూస్తుంటేనే మీకు కొంచెం న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు ఒక ఐడియా రావాలి. ఈ మధ్యన చాలా పెద్ద రచ్చ అయింది, సెకీ ఇష్యూ జరిగింది, యుఎస్ వాళ్ళు అదానీ గారి మీద కేసు ఫైల్ చేశారు అని న్యూస్ వస్తున్నప్పుడు ఈ పోర్ట్స్ గురించి కూడా బాగా న్యూస్ వచ్చింది. ఏంటి? ఈ 2 అదానికి సంబంధించిన పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్లో. గంగవరం పోర్ట్ ఎక్కడ? గంగవరం ఎక్కడ? విశాఖపట్నం. కేపీ పోర్ట్ పట్నం ఎక్కడ? నెల్లూరు. ఓకే, ఒకటి నార్త్లో ఉంది, ఒకటి కొంచెం సౌత్ సైడ్ ఉంది అనమాట. ఓకే, ఇంకొక అలిగేషన్ కూడా ఉంది. మొన్న కేవీఆర్ అనే అతను జిఎంఆర్ వాళ్ళది, అలాగే ఆంధ్ర షుగర్స్ వీళ్ళందరూ కలిపి తీసుకున్న పోర్టు కాకినాడ పోర్టు. ఈ కాకినాడ పోర్ట్ని బలవంతంగా రాయించుకున్నారు అని ఈ కేవీఆర్ గారు సిఐడికి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు దాని మీద ఇష్యూ జరుగుతోందనమాట. ఈ సిఐడి చేస్తున్నప్పుడు వీళ్ళు ఎవరికి ఇచ్చారని చెప్తున్నారు? అరబిందో వాళ్ళకి ఇచ్చారు అంటున్నారు. ఈ అరబిందోకి కాకినాడ ఇష్యూతోనే కాకుండా ఇక్కడ రాసాం కదా రామాయపట్నం, ఈ రామాయపట్నం కూడా వీళ్ళకే ఇచ్చారు కాంట్రాక్ట్. ఎవరికి? అరబిందో వాళ్ళకి. అరబిందో వాళ్ళ దాంట్లో ఏదో రిలేషన్ అనమాట. ఎవరికంటే విజయసాయి రెడ్డి గారికి, వాళ్ళ రిలేటివ్, వాళ్ళ కొడుకు వరుస ఏదో అవుతారు సంథింగ్ అట్లా, ఏదో మొత్తానికి కాన్స్పిరెన్సీ అయితే జరుగుతుంది అక్కడ. సరే, ఇప్పుడు మనకు అది న్యూస్లో ఏముంది అనేది దీనికోసం గుర్తుంటుంది అని చెప్పి ఈ డిస్కషన్ అంతా పెట్టామన్నమాట. ఇక్కడ గంగవరము, కృష్ణపట్నం పోర్ట్, ఈ 2 ఆదానికి సంబంధించింది. దీంట్లో గంగవరం ఏంటి? పీపీపీ మోడల్. ఆబ్వియస్లీ కృష్ణపట్నం కూడా పీపీపీ మోడల్, కాకినాడ పీపీపీలోనే ఉంది. ఇవైతే మేజర్ పోర్ట్స్ అయిపోయింది. నెక్స్ట్ మచిలీపట్నం ఎవరు చేశారు అంటే మెగా కృష్ణారెడ్డి వాళ్ళది ఉంది కదా, మెగా ఇండస్ట్రీ వాళ్ళు చేశారు మా మెగాపట్నం. రామాయపట్నం వచ్చి అరబిందో వాళ్ళది అయ్యింది. ఇంకా నిజాంపట్నం, గుంటూరు. నిజాంపట్నం కూడా హిస్టారికల్ నుంచి ఉంది. మూలాపేట కొత్తగా మొన్న శంకుస్థాపన చేశారు. ఓడరేవు ప్రకాశంలో ఉంది. ఇవి పోర్ట్స్కి సంబంధించినవి. కొంచెం క్లారిటీ తెచ్చుకోండి ఈ ప్లేసెస్, ఎందుకంటే ఇవి ఊరు పేర్లు కదా, సో మర్చిపోయే ఛాన్స్ ఉంది. మూలాపేట ఎక్కడ? ఓర్వకల్లి విని ఉంటారు చాలాసార్లు. తగదత్తి ఎక్కడ? భోగాపురం. ఇది ఎక్కడ? గంగవరం అంటే కాదని గుర్తు రావాలి మీకు. ఓడరేవు ఇది కూడా. నిజాంపట్నం, రామాయపట్నం. కొన్ని బీచెస్ కూడా చూసుకోండి, అప్పుడు చాలా రిపీటెడ్గా అడిగారు అనమాట ఇలాంటి బీచెస్ పేర్లని. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పాడ బీచ్, కలర్ చేంజ్ అయ్యేంత మరీ ఎల్లోయిష్గా ఉంది కదా, బాగా. ఉప్పాడ బీచ్ ఎక్కడ? కాకినాడ. ఉప్పాడ శారీస్ ఐడియా ఉంది. ఓడరేవు బీచ్, నాకు చెప్పింది ఓడరేవు పోర్ట్. అది వచ్చేసి అంటే ఇప్పుడు సీ కోస్ట్ ఉందనుకోండి, మొత్తం ఉంటుంది కదా, కరెక్ట్గా ఇక్కడెక్కడ ఆపలేరు కదా. బాపట్ల కొంచెం పైన ఉంటుంది, ప్రకాశంకి పైన, గుంటూరు దగ్గర. ఇంతకుముందు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉంది. ఓకే, నెక్స్ట్ కృష్ణపట్నం బీచ్ తెలిసింది, కృష్ణపట్నం పోర్ట్ అక్కడ ఉంది కదా, సో మీకు ఐడియా ఉంటుంది. భీమునిపట్నం ఇది తెలిసిందే కదా, డచ్ వాళ్ళ గ్రేవ్ యార్డ్స్ అక్కడే ఉన్నాయి అని చెప్పి చాలామందికి తెలుసు. నెక్స్ట్ సూర్యలంక బీచ్ చూడండి, సూర్యలంక బాపట్ల. వాడరేవు బీచ్ బాపట్ల, సూర్యలంక బీచ్ కూడా బాపట్ల. ఎందుకంటే వాడరేవు, సూర్యలంక. ఓకే, నెక్స్ట్ రిషికొండ బీచ్. బ్లూ ఫ్లాగ్ ఉందా రిషికొండకి? బ్లూ ఫ్లాగ్ ఉంది. నెక్స్ట్ రామకృష్ణ బీచ్, ఆర్కే బీచ్ ఇది.
యారాడ బీచ్, విశాఖపట్నం యారాడ ఐడియా ఉంటుంది. మైపాడు బీచ్ ఇది కూడా ఒకసారి చూడండి. ఆ డిస్టిక్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, బయట వాళ్ళకి తెలియదు అనుకుంటా. ఇది కొంచెం చూడండి. ఏంటంటే మైపాడు బీచ్, ఇది నెల్లూరు డిస్టిక్లోనే. ఇది కూడా కొంచెం బాగా ఫేమస్ అనమాట. నెక్స్ట్ పాకాల బీచ్, మంగినపూడి బీచ్ చూడండి, కృష్ణా డిస్టిక్ మంగినపూడి బీచ్. ఓకే, కొత్తపట్నం బీచ్ కొంచెం చూస్తే మీరు పెట్టగలండి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ సోషియో ఎకనామిక్ సర్వే నుంచి డైరెక్ట్గా తీసుకున్న స్టేట్మెంట్స్ ఇవి. ఎందుకు తీసుకున్నామో చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఏం చెప్పాలనుకుంటున్నారంటే, తాడిపత్రి ఎక్కడ? తాడిపత్రి అనంతపూర్ దగ్గర కదా. ఇక్కడ తాడిపత్రి ప్లేస్ని ఎందుకు మెన్షన్ చేసి తీసుకున్నా అంటే, ఇక్కడ ఫస్ట్ బనానా ఫ్రూట్ ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనే క్వశ్చన్ రావచ్చు కదా. తాడిపత్రి నుంచి స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, సోషల్ ఎకనామిక్స్ సర్వే చదువుతుంటే ఏపీ ఎక్స్పోర్ట్లో ఏ పొజిషన్లో ఉంది? 6th పొజిషన్లో. నెక్స్ట్ వీడియోలో మనం ర్యాంక్స్ అన్నీ ఒక దగ్గర కూర్చొని మాట్లాడదాము. అంటే ఇప్పుడు దాకైతే అది ప్లేస్ గుర్తుపెట్టుకోండి. ఎక్కడికని ఇక్కడ తాడిపత్రి నుంచి ముంబైకి వెళ్ళి, ముంబై నుంచి మిడిల్ ఈస్ట్కి వెళ్తాయి అన్నమాట. ఇది దాని స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ గోదావరి దగ్గర బ్రిడ్జ్ ఇంకోటి కడుతున్నారంట. ఏపీఎస్ఆర్టీసీ ఇష్యూలు అప్పుడు చెప్పారు. ఇదొకటి వాళ్ళకి సంబంధించిన న్యూ కన్స్ట్రక్షన్. అదంత అవసరం లేదండి. నెక్స్ట్ ఇది చూడండి, నాకు మధురవాడ ఆదని వాళ్ళ ఇష్యూ అప్పుడు చెప్పాను. చూడండి ఏంటి ఇది, వైజాగ్ టెక్ పార్క్ VTPL. ఫస్ట్ లూలు మాల్ కూడా ఎక్కడికి రావాలనుకుంది? విశాఖపట్నంకి రావాలనుకుంది. బట్ అక్కడ కాక తర్వాత హైదరాబాద్కి వచ్చింది. ఆదాని ఇది మాత్రం విశాఖపట్నంకి వచ్చింది. VTPL, వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్, VTPL. నెక్స్ట్ PPP మోడల్లో ఎయిర్పోర్ట్స్ చూసారు మీరు, అలాగే సీ పోర్ట్స్ చూసాం కదా. ఇప్పుడు PPP ఫెసిలిటేషన్ అనమాట. ఏంటిది అంటే, నార్కెట్పల్లి, అద్దంకి, మేదరమట్ల. ఇది TS నుంచి ఏపీకి కనెక్షన్ బస్, అదే రోడ్వే. నెక్స్ట్ ఇది చూడండి, APCARL, సెంటర్ ఫర్ అడ్వాన్స్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్. ఎక్కడుంది? పులివెందల, పుంగనూరు, ఒంగోలు. ఈ పేర్లు విన్నారు కదా. అదే ఒంగోలు గిత్తలు ఇలా చెప్తూ ఉంటారు. లైవ్ స్టాక్ అన్నప్పుడు అవి మినిమం ఆ 2 మనకు గుర్తుంది. పుంగనూరు ఆవులు పొట్టిగా ఉంటాయి, వీటికి మిల్క్ ప్రొడక్షను, వీటి గురించి మాట్లాడినప్పుడు ఈ 2 ప్లేసెస్ గురించి మనం మాట్లాడతాం. నెక్స్ట్ రిషికొండ బీచ్, ఇది న్యూస్లో ఉంది, ఇందాక మాట్లాడాం కదా. బ్లూ ఫ్లాగ్ ఎక్కడ? విశాఖపట్నం. నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీకి ఎన్ని జోన్స్ ఉన్నాయి? 4 జోన్స్ ఉన్నాయి, మర్చిపోవద్దు. 4 జోన్స్, మనలాగే మన ఏపీఎస్సీ రాసే వాళ్ళలాగా 4 జోన్స్. కానీ మన క్లైమేటిక్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇవి వింటూ ఉన్నప్పుడు బాగుంటుంది ఏదైనా కూడా, కానీ క్వశ్చన్ అడిగినప్పుడు ఇది కూడా ఉంటుందా అని డౌట్ వస్తుంది అనమాట. అందుకని ఇలాంటివి ప్లేసెస్ 1కి 2 సార్లు మీ చూడకుండా రాస్తేనే మన సబ్కాన్షియస్ అనేది రికగ్నైజ్ చేయగలుగుతుంది ఏదైనా సరే. ఇదేంటి ఈజీగా అంటే, క్లైమేటిక్ జోన్స్ని ఎన్నిగా డివైడ్ చేశారు అంటే 6గా డివైడ్ చేశారు. ఏంటి? నార్త్, సౌత్ 2 అయిపోయిందా? అమ్మాయి 2 అయిపోయింది. ఇంకో 4 ఉన్నాయి. ఇంకో 2 ఏంటి? ఒకటి గోదావరి, ఇంకొకటి కృష్ణ. అమ్మాయ 4 అయిపోయింది. ఇంకా 2 ఉన్నాయి. ఏంటది? ఇదేంటంటే స్కేర్స్ రెయిన్ఫాల్ జోన్ ఒకటి, హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ ఏరియా జోన్. ఓకే, నార్త్ ఏముందో చూద్దాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆబ్వియస్లీ. సదరన్ జోన్ చిత్తూరు, వైఎస్ఆర్. ఓకే, హోల్డ్ ఆన్. SPS నెల్లూరు. అబ్జర్వ్ చేశారా? జోన్ 4 లాగా లేదు ఇది. జోన్ 4 అంటే ఏముంటుంది? చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం ఇవి. బట్ ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ గోదావరి, కృష్ణ చూడండి. గోదావరి ఫస్ట్ 2 జోన్స్, ఈస్ట్ వెస్ట్, ఆబ్వియస్లీ కృష్ణ దగ్గరికి రండి. ఇప్పుడు
ఈ ఎస్పిఎస్ నెల్లూరు కదా. ఏవైతే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందో దాన్ని పక్కన పెడితే ఈజీగా మీరు ఆన్సర్ రిటర్న్ చేయొచ్చు. ఏంటి కృష్ణా జోన్, కృష్ణా అంటే కృష్ణా గుంటూరు, బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? ప్రకాశం. ఎందుకంటే జోన్ 3 కదా ప్రకాశం, జోన్ 3 ప్రకాశము, నెల్లూరు, గుంటూరు. ఓకే. నెక్స్ట్ స్కేర్స్ రెయిన్ఫాల్ ఎక్కడ? సదరన్ జోన్ కన్నా కింద ఇంకా ఏం మిగిలిపోయినాయి? కర్నూలు, అనంతపూర్. ఆబ్వియస్లీ ఆ రెండే ఉంటాయి. అది పెద్ద డౌట్ ఎక్కడికి రాదు. నార్త్లోనూ డౌట్ ఉండదు, స్కేర్స్ రెయిన్ఫాల్ జోన్లోనూ ఏం కన్ఫ్యూషన్ ఉండదు. కన్ఫ్యూషన్ అంతా ఉండేది ఎక్కడంటే ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ కృష్ణాలోనూ ఉంది కన్ఫ్యూజన్, సదరన్లోనూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది హై ఆల్టిట్యూడ్ అంటే ఎత్తైన ప్రదేశాలు, ట్రైబల్ ఏరియా జోన్స్. ఎత్తైన ప్రదేశాలు శ్రీకాకుళం, అక్కడ కొండ ప్రాంతాలు ఉన్నాయి కదా, వాటి గురించి మాట్లాడడం అనమాట. విశాఖపట్నం, అరకు, అవి వ్యాలీస్, పాడేరు, ఇవన్నీ అక్కడే కదా. ఈస్ట్ గోదావరి, ఇక్కడ గోదావరి రివర్ కదా, ఇక్కడ ఆల్టిట్యూడ్ జోన్ ఎక్కడ అని డౌట్ వస్తుంది. మనం అంతా ఇంటెలిజెంట్గా ఆలోచిస్తాం కదా. రంపచోడవరం గుర్తొస్తుందా? మన రంప తిరుగుబాటు, ఈ ప్లేసెస్ అన్నీ ఎక్కడ అంటే టాప్ పైన కనిపిస్తాయి. కొంచెం వైజాగ్కి దగ్గరగా ఆ ఏరియాస్కి సంబంధించిన అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ ఇవే కదా. అట్లా ఈ 3. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకున్న దగ్గరే క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. సో సదరన్ జోను చూసుకోవాలి, కృష్ణా జోను చూసుకోవాలి, హై ఆల్టిట్యూడ్ జోను చూసుకుంటే క్లారిటీ. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇది చూడండి. ఫ్రమ్ ఇది కొంచెం పైన ఒకసారి కొంచెం కలర్ కూడా చేంజ్ చేద్దాం, లేకపోతే మరీ బోర్ అయిపోతుంది ఒకే కలర్ రాస్తే. ఎంపీఐ మీకు ఐడియా ఉంటుంది కదా. ఎంపీఐ 1 ఉందనుకోండి, హయ్యెస్ట్ పావర్టీ లెవెల్స్ ఉన్నాడు. 0 ఉంటే లీస్ట్, ఏం ఇన్ఈక్వాలిటీస్ లేవు అన్నట్టుగా. ఇక్కడ ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ సీన్ దట్ వెస్ట్ గోదావరి డిస్టిక్, వెస్ట్ గోదావరిలో 0.01 ఉందంట. కానీ టాప్స్ ద లిస్ట్ వైల్ కర్నూలు విత్ అన్ ఎంపర్ స్టాండ్. హై పావర్టీ ఎక్కడ ఉందంటే కర్నూలులో ఉందంట. కర్నూలు చూసారా 0.054 ఉంది. స్టాండర్డ్స్ హై పావర్టీ. నెక్స్ట్ దీస్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ హయ్యర్ పావర్టీ అండ్ హైయెస్ట్ హెడ్ కౌంట్ రేషియో. అంటే ఎంపీఐ కానీ అలాగే హెడ్ కౌంట్ రేషియో కానీ ఎక్కువ ఉన్నాయి. ఏ డిస్ట్రిక్ట్స్కి ఉన్నాయి అంటే ఈ డిస్ట్రిక్ట్స్కి ఉన్నాయి. ఏంటవి? ఈస్ట్ గోదావరి, తెలుగు రాస్తే కొంచెం క్లారిటీ ఉంటుందేమో. తూగోజీ, విశాఖ, ప్రకాశం, విజయనగరం. విజయనగరం లీస్ట్ ఉంటుంది అంటే ఓకే, మీరు యాక్సెప్ట్ చేయగలరు. ప్రకాశం డ్రాట్ ఏరియా యాక్సెప్ట్ చేయగలరు. బట్ ఈ తూగు, విశాఖ వచ్చినప్పుడు అవును విశాఖ అర్బనైజేషన్లో హయ్యెస్ట్ ఉంది కదా, మరి విశాఖ ఎందుకు ఇట్లా ఉంటుంది అనే డౌట్ ఉంటుంది. సో అది రాంగ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. కాదు, విశాఖ కూడా ఎంపీఐ హైయెస్ట్ ఉందంట. అలాగే తూర్పుగోదావరి హైయెస్ట్ పాపులేషన్ ఉండే అనే కదా, సో దానికి ఉండొచ్చు. బట్ బెస్ట్ పర్ఫార్మింగ్ డిస్టిక్ వెస్ట్ గోదావరి, రైట్. నెక్స్ట్ వరస్ట్ పర్ఫార్మెన్స్ కర్నూలు. కర్నూలు అంత హీట్, అసలు వాటర్ స్కేర్సిటీ ఎలా ఉంటుందో వాళ్ళకి మరి ఉండదా ఎంపీఐ అలా. సరే మీరు ఇవైతే కొంచెం కామన్ సెన్స్గా పెట్టగలరు. బట్ ఈ విశాఖ తూగో దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, చూసుకోండి. నెక్స్ట్ ఈ స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్, దీని గురించి మాట్లాడదాం ఇప్పుడు. స్టార్టప్స్ ఎక్కడున్నా అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అలాగే ఏపీ గవర్నమెంట్ కానీ దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాయి కాబట్టి. ఏంటి స్టార్టప్? ఓకే బాగుంది స్టార్టప్. ఏంటిది? విలేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్. ఇక్కడ అదేంటి ఇవి మాట్లాడట్లేదు. దానికి సంబంధించి డిస్ట్రిక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం జరుగుతున్నదని మాట్లాడుతున్నాం. కవర్డ్ ఇన్ 6 డిస్ట్రిక్ట్స్. ఏం మాట్లాడుతున్నారు? 6 డిస్ట్రిక్ట్స్లో గురించి మాట్లాడుతుంది. ఈ ప్రాజెక్ట్ 6 డిస్ట్రిక్ట్స్లో స్టార్ట్ చేస్తున్నట్టు. ఎక్కడెక్కడ? శ్రీ సత్యసాయి. నెక్స్ట్
అనకాపల్లి, నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం. ఇక్కడ కర్నూలు కూడా ఇచ్చారు, మనం అబ్జర్వ్ చేయలేదు. నెక్స్ట్ ఎస్పిఎస్ఆర్ నెల్లూరు. ఇక్కడ ఎస్పిఎస్ఆర్ నెల్లూరు దగ్గర డౌట్ వస్తుంది. ఎస్పిఎస్ఆర్ నెల్లూరు దగ్గర ఈ ప్రోగ్రామ్ ఇచ్చారా? మిగతావన్నీ చూడండి. కర్నూలు, శ్రీ సత్యసాయి ఇవేంటి రాయలసీమ ఏరియా సైడ్ ఉన్నవి. నెక్స్ట్ అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతి ఇవి కొంచెం ట్రైబల్ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ డిఫరెంట్ కనిపించింది నెల్లూరు, ఇది కోస్టల్ సైడ్ ఉంది. ఓకే, కోస్టల్ ఒకటి, రాయలసీమలో 2, అలాగే టాప్లో 3 తీసుకున్నారు. మొత్తం ఇన్ని 6. ఏవివి? కర్నూలు, సత్యసాయి, నెల్లూరు, అనకాపల్లి, అల్లూరి, అలాగే పార్వతీపురం. ఇవి స్టార్టప్ విలేజ్ ప్రోగ్రామ్స్ కింద స్టార్ట్ చేస్తున్నారంట. నెక్స్ట్ ఎడ్యుకేషన్కి వస్తే ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే, ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఇక్కడ దేని గురించి చెప్పారంటే, రెసిడెన్షియల్ స్కూల్స్ 6 ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి, వేరే దాన్ని తీసుకున్నాము. ఓకే, 6 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే, గుడ్. ఈ 6 రెసిడెన్షియల్ స్కూల్స్ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుందంటే, డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ, ఇక్కడ విజువలీ ఇంపైరింగ్ అలాగే హియరింగ్ ఇంపైరింగ్ కూడా ఉంది. హియర్ ఒకటి, విజువల్ ఇదొకటి చెప్తున్నారు. హియరింగ్ ఇంపైర్డ్ ఎక్కడ చెప్పారు అంటే, ఒకటి విజయనగరంలోను, బాపట్లలోను, ఒంగోలులోను. అలాగే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి విజయనగరంలోనూ ఉంది, విశాఖ, హిందూపురం. ఓకే, విజయనగరంలో 2 ఉన్నాయి, అబ్జర్వ్ చేశారా? హియరింగ్కి ఉంది, అలాగే విజువల్లీ ఉంది. రైట్. ఇంకోటి హిందూపురము, అలాగే విశాఖ. ఇక్కడ వచ్చేసి మనకు విజువల్ గురించి ఉంది. ఇక్కడ బాపట్ల, ఒంగోలు వచ్చేసి హియరింగ్కి సంబంధించి ఉంది. ఇవి క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ ఇది జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, బట్ స్టేట్స్ షేరింగ్ కదా, సో అందుకని ఇక్కడ పెట్టాను అనమాట. మాకు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ ఉంటుంది అంటే, మనకు ఒరిస్సా వరకు ఇక్కడ వరకు అన్నీ కనిపెట్టగలరండి ఎవరైనా సరే. పైన ఉంటాయి కదా, బహుదా రివరు, మహేంద్ర తనయ రివరు, పూండి మైనర్ ఇరిగేషను, వంశధార నాగావళి ఎలాగో తెలిసిందే. ఓకే, ఫైన్. ఇక్కడ చూడండి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే, పెన్నా రివర్ తెలుగుగా ఉంది కదా, చెన్నైకి నీళ్ళు పంపిస్తున్నాము అనుకుంటాం. సో తమిళనాడు కూడా ఉందనుకుంటాం. నో, పెన్నా కర్ణాటక. పెన్నా పుట్టేదే కర్ణాటకలో కాబట్టి కర్ణాటకను ఏపీలో ఎక్కడ పోయి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది ఇది, అది మెన్షన్ చేయండి. నెల్లూరు దగ్గర కలుస్తుంది. ఎక్కడ? ఊటుకూరు అనే దగ్గర. అది కూడా క్వశ్చన్ అడుగు ఉన్నారు ఆల్రెడీ. నెల్లూరు దగ్గర ఎక్కడ? ఊటుకూరు. ఈ ప్లేస్ దగ్గర వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఎక్కడ ఉంది అంటే, ఇవన్నీ నెక్స్ట్ బుడమేరు దగ్గర ఒకటి చూడండి. బుడమేరు మొన్న విజయవాడ ఫ్లడ్స్ వచ్చింది, ఎక్కడ? బుడమేరేనా? ఎర్రకాలువ, తమ్మిలేరు. ఈ ఎర్రకాలువ అనేది మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వస్తుంది. ఆది మానవులు, వారి చరిత్ర. నెక్స్ట్ తమ్మిలేరు. ఇవన్నీ చూస్తే ఏరు అని ఉంది. ఇది వచ్చేసి ఏపీ తెలంగాణకి మధ్యన సంబంధించినవి. ఇది ఎక్కడ? ఏపీ ఒరిస్సాకి సంబంధించినవి మనకు. నెక్స్ట్ తమిళనాడు. ఇక్కడ చూడండి, ఏపీ తమిళనాడుకి మధ్య ఉన్నవి ఈ రివర్ దగ్గర నుంచి ఉంది. ఏంటి? కొరిటయార్, పలార్, పొన్నియార్. ఓకే, ఈ కంప్లీట్ పలార్ రివర్ 3టికి, పొన్నియార్ కూడా 3టికి. ఓకే, ఏవేవి? పలారు, పొన్నియార్. ఇవి 3 స్టేట్స్కి కలిసి వస్తుంది. నెక్స్ట్
పెన్నార్ వచ్చేసి, పెన్నార్ చాలా చాలా ఇంపార్టెంట్. తమిళనాడు కూడా అనుకుంటాం, కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గోదావరి, కృష్ణ. కృష్ణ ఎక్కడ పుట్టింది? మహారాష్ట్ర, నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ ఏపీ. ఇక్కడ దాకా మనకిచ్చిన ఎకనామిక్ సర్వే. గోదావరి మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, అలాగే ఎంపీ, నెక్స్ట్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్. పోలవరం ఇష్యూ వచ్చినప్పుడు కేసెస్ ఎవరెవరు ఫైల్ చేశారు కదా, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ కూడా. ఓకే, ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, ఒకసారి చూసుకోండి, ఇది కూడా క్లారిటీ వస్తుంది. ఇవి ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు గ్రానైట్స్ అన్నిటినీ ఇచ్చారనమాట. అందుకని ఒకసారి చూడండి. చీమకుర్తి అనేది ఏపీలో కాదు, అది ప్రపంచంలోనే చాలా ఫేమస్ అనమాట. చీమకుర్తి గ్రానైట్ అనేది. చీమకుర్తి ఎక్కడండి? ప్రకాశం. ఓకే, ప్రకాశం. అందుకే ఫస్ట్ అదే ఇచ్చారు. చీమకుర్తి ఏ టైప్ ఆఫ్ వెరైటీ? ఇది బ్లాక్ గెలాక్సీ. అలాగే ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏమున్నాయి? స్టీల్ గ్రే ఇది ఉందంట. అలాగే ఓషన్ బ్లూ ఇది ఉందంట, ఎక్కడ? ప్రకాశంలో. గ్రే బ్లూ, అలాగే బ్లాక్ పెరల్ కూడా ఉందంట. బ్లాక్ పెరల్ ఇది కూడా ఉందంట ప్రకాశంలో, అది ఇక్కడ చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ శ్రీకాకుళం. ఇక్కడ శ్రీకాకుళంలో ఏమి ఇచ్చారంటే శ్రీకాకుళం బ్లూ అనేది శ్రీకాకుళంలో దొరుకుతుంది అని చెప్తున్నారు. అలాగే విజయనగరం గ్రీన్, ఇవన్నీ గ్రానైట్లో ఉన్న షేడ్స్ అనమాట, అందుకే వాళ్ళు అలా ఇచ్చారు. విజయనగరంలో దొరుకుతుంది. నెక్స్ట్ విశాఖపట్నంలో ఏం దొరుకుతుంది అంటే రివర్ వైట్, కాశ్మీర్, అలాగే మూన్ వైట్. ఇవి ఎక్కడ దొరుకుతుంది అంటే విశాఖపట్నంలో దొరుకుతుంది. ఈ మూడు బ్లూ, గ్రీన్, వైట్, ఈ మూడు దొరుకుతాయి అన్నమాట పైన ఉన్న 3 డిస్ట్రిక్ట్స్లోకి సంబంధించి. ఇది ఎక్కడి వరకు? విశాఖపట్నం వరకు దొరుకుతుంది. ఇప్పుడు రివర్ ఫ్లోయింగ్ ఏరియాస్ ఉన్నాయి కదా, ఏవక్కడ? ఈస్ట్ గోదావరి, ఇవి అన్నమాట. ఎల్లో గ్రానైట్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఈస్ట్ గోదావరిలో దొరుకుతుంది, రైట్. నెక్స్ట్ ఇంకా సిల్వర్ పెరలు, ఇండియన్ లాబ్రడారు, ప్లర్ ప్యారడైజు, ఇవన్నీ కూడా మన ఏపీలోనే దొరుకుతున్నాయి. నాకు తెలిసి ఇక్కడ కొంచెం కంటిన్యూషన్ మిస్ అయింది, ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎకనామిక్ సర్వే చదువుతూ. బట్ ప్రకాశం అయితే చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఇవి కనిపిస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా కొంచెం స్లైడ్స్ అయిపోయింది. అండర్ ద స్కీమ్ డిస్ట్రిక్ట్స్ యాజ్ ఎక్స్పోర్ట్ హబ్స్, ఇలా ఒక 3 డిస్ట్రిక్ట్స్ని తీసుకున్నారు అని చెప్తున్నారు. ఏ 3 అవి అంటే విశాఖపట్నం, ఆబ్వియస్లీ, ఈస్ట్ గోదావరి, గుంటూరు. ఓకే, రాయలసీమ నుంచి ఏమీ లేదు ఇక్కడ, అది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నిమ్స్, చిత్తూరు అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్లో నిమ్స్ని స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది ఎందుకు తీసుకున్నానంటే సౌత్ వెస్ట్ రెయిన్ఫాల్ గురించి మాట్లాడడానికి అన్నట్టుగా తీసుకున్నాను. ఇది ఇక్కడ బట్టి మాట్లాడదాం. కొన్ని వాటిల్లో అడుగున్నారు అది కూడా, సో అందుకనేసి ఇది తీసుకున్నాను అనమాట. చూద్దాం ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇక్కడ చెప్పున్నారు చూడండి. సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చేసి నార్మల్ రికార్డెడ్, ఓకే 2 రివర్స్ అయినాయి, సారీ, ఓకే ఫైన్, నార్మల్ వాజ్ రికార్డెడ్. స్టేట్ సౌత్ వెస్ట్ మాన్సూన్
ఇంకా చూడండి సౌత్ వెస్ట్ మాన్సూన్. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకు ఎంత నార్మల్ రెయిన్ఫాల్ రావాలి? 574.7. ఇది మనం నార్మల్ రెయిన్ఫాల్. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే 23-24లో డెఫిషియట్ వచ్చింది. డెఫిషియట్ ఎంత? 15.2% డెఫిషియట్. ఎక్కడెక్కడ రికార్డ్ అయ్యిందంటే కాకినాడ ఇప్పుడు ఎక్కడ? కోనసీమ కదా. కాకినాడ, వెస్ట్ గోదావరి, అలాగే నెల్లూరు, నెక్స్ట్ కర్నూలు, అలాగే అనంతపురం, నెక్స్ట్ అన్నమయ్య డిస్టిక్. ఓకే, ఈ 6 జిల్లాల్లో ఏమైంది అంటే డెఫిషియట్ రెయిన్ఫాల్ అనేది ఉందంటే ఎక్కడ? ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్లో. మళ్ళీ నార్త్ ఈస్ట్ అనుకునేది, ఇది సౌత్ వెస్ట్లో. ఓకే, సౌత్ వెస్ట్లో ఈ 6 జిల్లాల్లో డెఫిషియట్గా ఉంది. నెల్లూరు చూడండి, ఇది కోస్టల్ కదా, సో దీనికి ఇప్పుడు రాదు వర్షం. ఇవన్నీ సదరన్ సైడ్ ఉన్నవే చూడండి, సో ఇప్పుడు పడదు. వీటికి నార్త్ ఈస్ట్ సైడ్ వచ్చినప్పుడు పడుతుంది. ఓకే, నవంబర్ ఆ టైంకి ఎప్పుడు సైక్లోన్స్, ఫ్లడ్స్, ఇదే పంచాయతీ ఉంటుంది ఇక్కడ. ఓకే, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య అప్పుడే కదా, లాస్ట్ నవంబర్లోనే కదా అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకొని పోయింది. న్యూస్లో కూడా చాలా పెద్ద గోల్ అయింది. అప్పుడు బీబీసీతో సహా అన్ని న్యూస్ ఛానల్స్ కవర్ చేసింది అన్నమయ్య ప్రాజెక్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి కాకినాడ, వెస్ట్ గోదావరి, నెక్స్ట్ నెల్లూరు, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య. ఓకే, ఇది మీరేం మాట్లాడారు ఇప్పుడు దాకా? సౌత్ వెస్ట్ మాన్సూన్ గురించి మాట్లాడారు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ మాన్సూన్ గురించి మాట్లాడదాం. నార్త్ ఈస్ట్ మాన్సూన్ పీరియడ్ ఏం చెప్తున్నారు? అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చెప్పారు. గాంధీ జయంతి నుంచి స్టార్ట్ చేస్తే క్రిస్మస్ దాకా అనమాట. ఊరికే అన్నాలండి. చూడండి, ది నార్మల్ రెయిన్ఫాల్ రిసీవ్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ 230 mm ఉండాలి. ఇది ఎప్పుడు? నార్త్ ఈస్ట్ రెయిన్ఫాల్ టైంలో. ఇక్కడ ఎంత ఉంది? సౌత్ వెస్ట్ టైంలో 574, ఇది 230. ఓకే, దీంట్లో ఏమైందంటే ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉందంట. ఎక్కడ ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది అంటే అల్లూరి సీతారామరాజు డిస్టిక్. ఇది హై ఆల్టిట్యూడ్లోనే ఉంటుందా? అల్లూరి ఏలూరు. నెగిటివ్ అంటే డెఫిషియట్ ఎక్కడ ఉంది? స్కాంటీ రెయిన్ఫాల్ అంటే ఏంటి? డెఫిషియట్ రెయిన్ఫాల్ అయినా ఎక్కడుంది అంటే శ్రీకాకుళంలో ఉంది. అలాగే చూస్తున్నారా, శ్రీకాకుళం. అలాగే ఎక్కడెక్కడ పడాల్సింది? కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ డిస్టిక్. ఈ డిస్టిక్స్లో డెఫిషియట్గా ఉంది అని చెప్పారు. ఇక్కడ చూసారా, కర్నూలు పడలేదు, ఇక్కడ కర్నూలు పడలేదు, అన్నమయ్య ఇక్కడ పడలేదు, ఇక్కడ పడలేదు. సారీ, అన్నమయ్య అనుకున్నాను. కర్నూలు ఇక్కడ పడలేదు, ఇక్కడ పడలేదు. అనంతపురం ఇక్కడ పడలేదు, ఇక్కడ పడలేదు. ఇంకా 2 సౌత్ వెస్ట్లోనూ పడక, నార్త్ ఈస్ట్లోనూ పడకపోతే ఇంకా కర్నూలు పోయి ఎంపీఐలో లీస్ట్ ఉండక ఏం చేస్తుంది? అనంతపురం డ్రాట్ ఉండక ఏమవుతుంది? మరి ప్రాబ్లం అవుతుంది కదా. ఇదే అనమాట. రెండిట్లో కూడా కర్నూలు డెఫిషియట్లోనే ఉంది. ఓకే, వైఎస్ఆర్ డిస్టిక్, అనంతపురం, నంద్యాల చూస్తే ఇవన్నీ రాయలసీమ డిస్టిక్సే. నెక్స్ట్ అల్లూరు, ఏలూరు, ఈ జిల్లాలో ఏంటంటే సర్ప్లస్ రెయిన్ఫాల్ పడింది. ఇదండి నాకు తెలిసి నేను ఎకనామిక్ సర్వేలో కూర్చొని ఏ ప్లేసెస్ మెన్షన్ చేస్తున్నారో అని చూసుకొని ఇవి లిస్ట్ అవుట్ చేశాను. ఒక్కసారి మీరు ఫస్ట్ నుంచి ఎన్ని స్లైడ్స్ వచ్చిందో చూడండి. అన్నీ ఒకసారి నాకు తెలిసి ఎన్ని స్లైడ్స్ వచ్చింది? 19 స్లైడ్స్ వచ్చింది. ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి 2xలో అయినా పెట్టుకొని చూడండి. మరీ స్లోగా చెప్పున్నా మరి అంత స్లో కూడా అనవసరం కదా. సో బట్ 1-2 సార్లు చూసుకోండి, రీరైట్ చేయండి, అప్పుడు ప్లేసెస్ అనేవి బాగా గుర్తుంటాయి. ఓకే, బాయ్.